హలో అండి. చాలా రోజుల తర్వాత అందరం కలిసి సముద్రం దగ్గరికైతే వెళ్ళామన్నమాట. చాలా రోజులైంది ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి వెళ్ళి, ఈసారి అయితే అందరం కలిసి వెళ్ళామన్నమాట ప్లాన్ చేసుకొని. అక్కడికి ఎప్పుడైనా హోటల్‌లో తెచ్చుకొని తినేవాళ్ళం. అలా కాకుండా ఈసారి ఇంట్లోనే చేసుకొని వెళ్ళాము. ఏమేమి చేసుకొని వెళ్ళామో చూపిస్తాను. వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు, అలాగే ఉల్లగడ్డ బజ్జీలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు రైసు, అలాగే వైట్ రైసు, అంటికాయ తాలింపు, రసము, అలాగే వేడి వేడి చాయ్, అలాగే పాయసం కూడా అనమాట. అన్ని ఐటమ్స్ చేసుకొని వెళ్ళాము. వెళ్ళి చాలా హ్యాపీగా కూర్చొని తిన్నామన్నమాట అందరం కూడా కలిసి. అసలు ఆ సముద్రం దగ్గర అలా కూర్చొని ఆ చల్లగాలికి అలా కూర్చొని తింటుంటే ఆ ప్రశాంతతే వేరబ్బా, చాలా బాగుంటుందన్నమాట. ఇలా మీకెంతమందికి ఇలా వెళ్ళి తినడమో ఫ్యామిలీతో కలిసి కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్. అలాగే బుడ్డ తల్లిని కూడా ఎత్తుకుపోయామన్నమాట. బుడ్డ తల్లి అయితే ఫస్ట్ టైం బయటకు ఎత్తుకొని వెళ్ళాం కదా, బిక్కులు బిక్కులు చూస్తా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఎందుకులే అనేసి చాలాసేపు కూర్చోకుండా ఒక 2, 3, 4 గంటలు కూర్చొని బయలుదేరాం అనమాట. అయితే మన తెలుగు వాళ్ళు అయితే శుక్రవారం కాబట్టి చాలామంది వచ్చారు. కానీ నేను వీడియోలో ఎవరిని తీయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఓకే, బాయ్.